పత్రి సార్ ఒకసారి చెప్పారు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ దేవుడి పేరు లేదు, అవి ఆత్మ యొక్క 1000 లక్షణాలు భీష్ముడు చెప్పారు అని. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం కామెంటరీ చదివావా అన్నారు. లేదు స్వామి, నేను చదవలేదన్నా. కాదు, సుందర చైతన్య రాసినటువంటి విష్ణు సహస్రనామం కామెంటరీ చదువు అన్నారు. అది చదివి చాలా శ్రద్ధగా చదివా. ఈ విశ్వమంతా వ్యాపించింది ఏమిటి, విశ్వంలో ఉన్నది ఏమిటి, వర్షట్కారంతో ఉన్నటువంటి శబ్దాలతో వచ్చేటువంటిది ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అందులో ఇచ్చిన కామెంటరీ అంతా చదువుతున్నా. ఒకసారి ఇవి చదువుతున్న సమయంలోనే ధ్యానంలో కూర్చుంటే నా శరీరం నుంచి మరొక శరీరం విడివడి ఎదురుకుండా కూర్చున్నట్టుగా నాకు కనబడది. ఆ కూర్చున్న శరీరం అచ్చు నాలాగానే ఉంది. అందులోంచి మరొక శరీరం వచ్చి లేచి నిలబడ్డది. ఆ నిలబడ్డ శరీరం వ్యాపిస్తూ విశ్వమంతా కలిపోయినట్టు అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, విశ్వమంతయు నేను, విశ్వంభరుడ నేను, విశ్వమే నేను, విశ్వంకరుడ నేను. ఈ విశ్వమంతా నేనే కదా, ఇదంతా విశ్వంలో ఉన్నది నేను కాక వేరు ఏమీ లేదు కదా అన్నటువంటి దివ్య అనుభూతి కలిగింది. ఆ అనుభూతితోనే మరి స్కూల్కి వెళ్ళి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి స్కూటర్ మీద వెళ్తున్నా. ఈ అనుభూతి అలాగే ఉండటం చేత కళ్ళమ్మట నీళ్లు కారిపోతున్నాయి, ఆనందంగా ఉన్నాను. ఈ ఆనంద స్థితిలో గేటు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇదేమిటి ఏడుస్తూ స్కూల్కి వచ్చానా అనుకున్నా. కానీ బలవంతంగా క్లాసుకు వెళ్ళా, పాఠం చెప్తున్నా. పాఠాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అనుభూతి అక్కడే ఉన్నది. అప్పుడు నాకు అనిపించింది, ధ్యాన స్థితి బాహ్య స్థితిలో కూడా నేను ధ్యానంలో ఉన్నాను అని. ఇది పత్రి సార్ నాకు ఇచ్చినటువంటి ఒక దివ్య అనుభూతి.